వస్తుందా లైట్? బండి మొత్తంకే స్టార్ట్ అవుతలేదు, బాగా రోజులు అవుతుంది. ఇప్పుడు దగ్గర ఏం లేదన్నా కానీ 3-4 నెలలు అవుతుంది బండిడే పెట్టి, మొత్తంకే చాలా అవుతలేదు. దీన్ని ఆ బండికి వెళ్ళి హై ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, ఆ పెద్ద బండికి క్లచ్ పనిచేస్తలేదు. ఆ బండి వర్క్షాప్కి అయితే తీసుకోపోవాలా, మరి ఎట్లా తీసుకోపోతాం ఏందని చెప్పేసి వీడియోలో చూపిస్తా, చూసేది. సో ఈ బండికి అయితే ఇలా రెస్ట్ అన్నమాట. ఈ బండి తీసుకోపోను, ఇక మన పిల్లాడైతే వచ్చిండు. ఇలాంటి ఈ బండిని అయితే ఇప్పుడు పోతాను నేను వర్క్షాప్కి. ఇగో ఈయననే మా అల్లుడు రాకేష్, ఇటు చూడు. ఈయననైతే ఇప్పుడు వర్క్షాప్కి అయితే పోతాం. ఇక ఫస్ట్ బండ కడుకోవాలా, బండ కడుకోయి ఆ బండని స్టార్ట్ చేసుకొని వర్క్షాప్కి అయితే తీసుకోవాలా. చలో చూద్దాం ఎట్లా. ఈ ముంగట కానొచ్చాడు మొత్తం కోర్నేష్ ఏరియా. కోర్నేష్ అంటే ఇక సముద్రం ఏరియా అన్నట్టు. చూసిరా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి ఇల్లు, అంత పరిచిన వాళ్ళు ఇక్కడ, తక్కువ పైసలు అన్న వాళ్ళు లేరు. అంత పెద్ద పెద్ద ఇండ్లు, అంత పైసలు బాగున్నాయి. చూసారా ఎట్టి ఇండ్లు కట్టిరు, ఎంత ఉన్నాయి. ఆ ఏరియా మొత్తము కోర్నేష్ ఏరియా. ఇప్పుడు అదే రోడ్కి అయితే మనం ఇప్పుడు పోతాం. మా అల్లుడు ఈ బోర్డే అడ్డం అంతే. ఈ బోర్డుకించి అటు మొత్తం ఇక సముద్రమే పని నడుతుందని చెప్పేసి ఈ బోర్డు వేసిరిగే తప్ప అటు మొత్తం ఇక సముద్రం అన్నట్టు. అటేమో కొబ్బరి కోర్నేష్ అంటారు, ఈ ఏరియానేమో రాక కోర్నేష్ అంటారు. ఈ ఏరియా ఇప్పుడు పోయేది ముంగట మొత్తం. ఇప్పుడు సముద్రం వస్తుంది, సముద్రాన్ని చూపిస్తాను దగ్గరనే, పక్కకే సముద్రం ఎట్లా ఉంటుంది నేను చూపిస్తాను. చూసి కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఎక్కడిదక్కడ. బిల్డింగ్లు చూడు ఎంత పెద్దగా కడుతుంది, ఎక్కడెక్కడ బిల్డింగ్లు. ఒకప్పుడు అంత సముద్రమే. ఇవన్నీ కొంచెం కొంచెం కూడుకుంటా బిల్డింగ్లు కట్టేసారు మొత్తం ఎక్కడ. అంత ఒకప్పుడు కొబ్బరి కొనేసి సముద్రం ఏ యాడికింత ఎండిపోతుంది సముద్రము. అప్పుడు మొత్తం ఇక కూడిపేసుకుంటా బిల్డింగ్లు కట్టేసారు. చూసారు పెద్ద పెద్ద కట్టారు. పెద్ద రోడ్లు. మన గల్ఫ్ అన్నాళ్ళు ఎట్లా పనిచేస్తారు, ఎండల పనిచేస్తారు మన. ఈ రోడ్డు మన వచ్చారు ఇక మళ్ళా వీకేసారు. సముద్రం వచ్చింది, అంత సముద్రమే. ఎండాకాలం ఊరికొస్తుంది, ఇప్పుడు పోతాయి నీళ్ళన్నీ ఎండిపోతాయి. ఎండాకాలం మంచిగా వస్తాయి మళ్ళీ నీళ్ళు, అంత సముద్రం. ఈడ శుక్రవారం వచ్చిందంటే రాత్రి ఇక ఫుల్ పండ్లు పట్టకుండా మంది ఉంటారు చౌదోళ్ళు మొత్తం. ఈడ కూర్చుండి చాయ్ తాగుడు కానీ ఇంకేదన్నా తినుడు చేసుడు ఇట్లా కూర్చున్నారు చూడు. ఈడ అట్లా కూర్చుంటారు. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుండి ఫుల్ ఇక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మొత్తం. అటు పోరాదు ఇటు రారాదు. కెమెరాలు, స్పీడ్ కెమెరాలు, ఇది అంతా సముద్రమే. ఈ సముద్రం నాకు తెలిసి అయితే ఒక దాదాపు 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆ కొనాకించి కొనాకు దాకా మొత్తం సముద్రం. ఈ కంపెనీలో 2 నెలలు నడిచినాయి బండ్లు, 2-3 నెలలు నడిచినాయి. ఇప్పుడు ఈ కంపెనీ సుఖ బంద్ అయిపోయినాయి. ఈ కంపెనీ సుఖ నడతలేదు. ఇప్పుడు ఏమైందేమో, ఈ కంపెనీ మొత్తం బంద్ అయిపోయింది. ఈ కంపెనీలో నడిచింది మొత్తం అయిపోయింది, సైడ్ అయిపోయిందంట. అయ్యో ఇవన్నీ మొన్నటిదాకా లేవు, ఇవి అయిపోయినాయి, కట్టేసారు. ఇవన్నీ సంవత్సరం కింద ఇండ్లు లేవు. ఇవన్నీ
మొన్న కట్టేసారు ఇవన్నీ దాకా. ఈ సైడ్ మాత్రం మంచిగా ఉండే, పెద్దగా ఉండే, ఇక ఎందుకేమో సైడ్ అయిపోయి బంద్ చేపించారు. అక్కడ కానొస్తుంది చక్కగా క్రెయిన్లతోటి, అది ఫుట్బాల్ స్టేడియం, అది కడుతురు కొత్తగా. ఈడ స్టేడియంలు అయితే 2-3 అయితే ఉన్నాయి, నేను చూపిస్తా ఎన్ని స్టేడియంలు ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు మనకు పోయేది అయితే మన బండ్ల కాడికి అయితే పోతున్నాం. ఈడ మన బండ్లు నడిచినాయి, 2-3 రోజులు నడిచినాయి. ఇక ఏంటంటే అంతా ఉసుకలో బండి దిగబడుట్లో ఇక 4 వీల్ కాదు బండి, అట్లనే ఇక వెళ్ళాక ఇక బండి పక్కకు పెట్టేసినాం. అట్లా ఇక మన బండ్ల కాడికి అయితే పోతున్నాం. ఇక మొత్తానికైతే మన బండ్ల దగ్గరికి అయితే వచ్చినాం. ఇక కానొచ్చే బండ్లు అవి మనవి అక్కడి ట్యాంకర్లు అన్నట్టు. ఈ సైడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది, మొన్నటిదాకా నడిచింది అంత, ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది క్లోజ్ అయిపోయి. ఇక పని లేక ఇక బండ్లు ఈయనే పెట్టేసినాం. అంతకుముందు అయితే బండ్లన్నీ ఈయనే ఉండే, 4-5 బండ్లు మన బండ్లు ఈయనే ఉండే. ఇక పని లేక ఇగో ఇక జేసీబీ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇక మన బండ్లు 4 బండ్లు అనేది 4 బండ్లు 4 ఇవి 2 మన ట్యాంకర్లు, 1 ఎల్పి, ఇంకా 2 బండ్లు వేరే దగ్గర ఉంది. ఇప్పుడు ఈ బండిని సత్తా ఎక్కియాలన్నట్టు. ఇదే బండి ఇప్పుడు మనం తీసుకుపోయేది ఎల్బి, అదొకటి. మన చాబీలు తెచ్చిన. ఈ బండి అయితే బాగా రోజులు అవుతుంది, ఈ బండి అయితే చాలా అయితే లేదు. ఇప్పుడు ఆ బండికి వెళ్ళి బ్యాటరీలు ఇప్పి ఈ బండికి ఫిట్ చేసి చాలు వేయాలి బండి. ఈ బండి క్లచ్ పనిచేస్తలేదు, క్లచ్ ఎంత ప్రెస్ చేసినా కానీ బండి ఆగుతలేదు, వెళ్ళిపోతుంది చక్కగా ముంగడికి. అందుకే ఇక దీన్ని ఇప్పుడు సత్త ఎక్కియాలి ఈ బండికి. ఇక మా అల్లుడైతే ఇక మొత్తం వాటర్ చెక్ చేస్తుండు. బండి బాగా రోజులైంది కదా, ఎందుకనే మంచిగా మనం ఒకసారి ఇంజన్ ఆయిల్, రేడియేటర్ వాటర్ ఒకసారి చెక్ చేసుకుంటే ఎట్లా మంచిగా ఉన్నది. ఆయిల్ కర్రీ అయిందా? ఆయిల్ లేదా? ఆయిల్ డబ్బాలు ఉన్నాయేమో చూడు. ఆయిల్ తక్కువ అయింది, మొన్ననే వేయించిన బండి ఆయిల్ తాగుతుంది మళ్ళా. వస్తుందా లైట్? బండి మొత్తానికి స్టార్ట్ అవుతలేదు, బాగా రోజులు అవుతుంది. ఇప్పుడు దగ్గర ఏం లేదన్నా కానీ 3-4 నెలలు అవుతుంది బండిడే పెట్టి, మొత్తానికి చాలా అవుతలేదు. దీన్ని ఆ బండికి వెళ్ళి బ్యాటరీలు వీకి బండికి ఫిట్ చేయాలి, ఇక ఫిట్ చేసి స్టార్ట్ చేయాలి. ఇక ఛార్జింగ్ అవుతుంది. వస్తుందా లైట్? వస్తలేదా? ఇక బ్యాటరీలు ఇప్పటివరకు అవుతుంది. చలో ఈ బండిని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అవుతుందా మరి లేదా? ఇసుక బాగా రోజులు అవుతుంది బండి స్టార్ట్ చేయక, స్టార్ట్ అవుతుందా లేదు. నాకు తెలిసి స్టార్ట్ అవుతుంది కానీ అది కాదు. బండి అయితే స్టార్ట్ అయింది, మాన్ బండి స్టార్ట్ అయింది. ఈ బ్యాటరీలు దానికి వేస్తాం, దాని బ్యాటరీలు దీనికి వేస్తాం. ఇలా మొత్తానికి ఛార్జింగ్ లేవు, ఈ బ్యాటరీలు వీకి దానికి వేయాలి. ఈ దీనికి మంచిగా ఉన్నాయి టర్మినల్, కానీ దానికి మంచి లేవు. అది వెళ్తాయో వెళ్ళాయో అర్థం అవుతలేదు. లైట్ ఉన్నా అది చాలా మంది ఉంటుంది, దీనికి దాని చేద్దాం ట్రాఫిక్ అయితే అప్పట్లో అట్లే ఉంటుంది కదా. ఈ బ్యాటరీలు తీసి దానికి వేయాలా, దాన్ని దీనికి వేస్తాం. ఇక
డౌటే. మొత్తం జంగు వెళ్ళిపోయింది ఆగరావు సార్. ఈ బ్యాటరీ అయితే మొత్తం తుక్కు అయిపోయింది. టర్నల్ ఎవరు తుక్కు అయిపోయింది. బాగా రోజులే టర్నల్ తుక్కు అయిపోయింది.
లైట్ వస్తుందా? అత్తలేదా? సపోర్ట్ లేదుగా. దీనికి ఏమైనా వైర్ ఉన్నది ఏంది? ఇంకా వైర్లు అయితే బరాబర్ ఇచ్చినాం, ప్లస్ అటు మైనస్. ఓకే, అయినా సార్ ఇది సత్తసు కట్ చేసింది. సత్తా ముంగటికి రాండి, ముంగటికి సాన్నే సాన్నే ఏమన్నా గాడి. ఈ బండి పేరు అంటారు సత్తా. ఈ బండి మీద ఎక్కించుకొని ఇప్పుడు వర్క్షాప్కి తీసుకుపోవాలి ఈ బండి. ये लेके जाना है उधर सना तो गाड़ी ఇదే సత్తా. సత్తా వచ్చింది పోతుంది. మావాడు 300కే అని చెప్పిండి. ఇక మనోడైతే ఇక 400 అంట అని చెప్పేసి అది కుదరని చెప్పి వెళ్ళిపోతుంది ఇక సత్తా. ఇప్పుడైతే ఇక బండి ఈయనే పెట్టినాం. బండి బాగా రోజులు అయ్యా తీయక ఒకసారి ఇంకా ముంగడికి నడిపేసి పెట్టేద్దాం. బాగా రోజులు అవుతుంది బండి. మొత్తానికైతే రేటు కుదిరింది. మనోడైతే 300 అన్నాడు ఇంత ముందు. ఇక లాస్ట్కి అయితే 350కి అయితే ఇక ఇప్పుడు ఎక్కిస్తున్నాం బండి. కొత్త బండి అయితే వచ్చింది. అదే బండి सीधा जाके रिवर्स रखो. మా అల్లుడు బ్రేకులు లూజ్ చేస్తుండు. బండికి బాగా రోజులే కదా, బండికి గాలి ఉంటేనేమో బ్రేకులు ఇడత పెడుతుంది. ఇక గాలి లేదు కాబట్టి ఇక అల్లుడు బ్రేకులు లూజ్ చేస్తుండు. లూజ్ చేస్తేనే పక్క అయితే లూజు ఒక కథలమ్మ కూడా బిట్లా ఇండ్లు ఉన్నాయి బండ్లే. మనమైతే మెయిన్ ఆపరేటర్ అయినా. ఆ బండి టోషన్ కట్టేందుకు ఇదైతే నేను వాడుతూ టోషన్ ముందురే బండి. టోస్ అయితే దీనికి పెట్టేసి డైరెక్ట్ అదే మిషన్ అన్నది గుంజుకుంటా అన్నమాట. అందుకు మనవాడైతే స్టాండ్లో అయితే కిందకి తెస్తాడు. ఈ స్టాండ్లో మీకు వచ్చే బండి ఎక్కుతుంది. అల్లడా లూజ్ అవుతున్నాయా? ఓకే, మా అల్లుడు అయితే బ్రేకులు లూజ్ చేస్తుండు. అయిపోయినాయా? ఓకే, जा रहे हैं? लूज हो गया?
ఓకే లూజ్ అయిందంట, జరిగింది బండి. ब्रेक खोल दिया। ఇక్కడి బ్రేకులు లాక్ అయిపోయినాయి చూసారా ఎట్లా రక్కపోతుంది. ఓకే ఎక్కించుడు దించుడికి చలో మొత్తానికి అయితే ఇక బండి ఎక్కించేసినాం. ఇప్పుడు మనం అయితే ఇక సనా అయితే వెళ్ళిపోదాం. ఇక మనోడికి ఛానల్ మీదకి ఎక్కించుకొని సనా అయితే పోతాం. బండికి ఆ చైన్లతోటి లాక్ చేస్తాడు, లాక్ చేసి బండి తీసుకోపోతాడు. ఇక ఎందుకంటే బండి అటు జరిగిపోకుండా వెనుకకు రాకుండా చైన్లతో అయితే లాక్ చేస్తాడు. మనోడైతే తీస్తుండు, అవే చైన్లు అన్నమాట. అవితోటి చైన్లతోటి లాక్ చేసేస్తాడు బండి. అల్లుడు అవి కార్లో పెట్టుకో, నీకు పని చేస్తాయి మళ్ళా.
చలో ఇప్పుడైతే సనాయకు పోతున్నాం. ఇగో ఇది ఇంకొక ఫుట్బాల్ స్టేడియం అవుతుంది, ఇంకా రెడీ కాలేదు. ఇంట్లో సుఖ మనోళ్ళు అయితే పని చేసిరు, మడస రోజులు పని చేసిరు. ఏం లేదన్నా కానీ ఒక 2-3 నెలలు అయితే పని చేసిరు. ఇలా ఇంకా పని నడుతూనే ఉన్నది, ఇది ఇంకా కాలేదు. ఇంకా ఇక నిదర్శనం అయితే ఇక మల్లుడే మడస రోజులు అన్నీ పని చేసిరు. అలా వేసి ఇప్పుడు వేరే దగ్గర పని చేస్తుంది ఇక ఫుట్బాల్ స్టేడియం. అది అవుతారా? ఇదైతే సనాయ రోడ్ 91 ఏరియా సనాయ రోడ్. ఇక ఈ రోడ్ అయితే ఎయిర్పోర్ట్ సుఖపోతుంది, ఒకటే రోడ్ ఎయిర్పోర్ట్. రియాజ్ కెంచి ఒకప్పుడు ఈ బండ్లే మేము 8 మంది పోతుంటే డ్యూటీకి. ఇదే బండ్లే 8 మందిమి, ఇంత చిన్న కార్లు 8 మందిమి. ఈడిద్దరు ఇక్కడ మేము 3 కూర్చుంటుంటివి, వెనక 4 5 ముంగట 3 8 మంది పోతుంటివి డ్యూటీకి రోజు. అయినా కానీ అప్పటికిప్పటికి బండి మొత్తం మారిపోయింది. చూడదు, ఇది కారు చిన్న కారు. ఇదంతా దమ్మం ఏరియా, ఇక దమ్మం ఏరియా. మేమైతే సనాయకి వచ్చేసినాము. ఇది అదే సనాయ, ఇదే వర్క్షాప్. మొన్న తీసుకొచ్చిన బండి అయితే ఇది ఉన్నా, అదైతే కంప్లీట్ అయిపోయింది. మన బండి ఇంకో బండి సుఖ వస్తుంది. మన బండి అయితే వచ్చేసింది, మనోడైతే బండి తీసుకొచ్చేసింది. ఓకే, మనోడైతే ఇంట్లో లోపలైతే బండి దించమని చెప్పిండు. ఈ ఏరియాలో ఇక్కడ బండి దించాలంటని చెప్పిండు. మరి ఇంట్లో పడతావో పట్టవో తెలియదు. ఈ వర్క్షాప్లో బండి మీద బండి ఉన్నది కదా, అట్లా. इधर आना है गाड़ी, ए लाइन पे. बोलो చూడరు మొత్తం ట్రాఫికే, ఎక్కడ బండ్లు అయిపోయినాయి. అక్కడ ఈ పక్క ఇప్పుడు పోతున్నాయి, ఇప్పటిదాకా ఈ పక్క ఒక ట్రాఫిక్ ఉండే, ఇప్పుడే క్లియర్ అయిపోయింది. ఆ పక్క మొత్తం ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు
చూడు ముంగట యాక్సిడెంట్ అయింది, అందుకే అయిపోయినాయి ఎక్కడ బండ్లు అక్కడ. మరి ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఉంటామాట. ఓకే బాయ్.